ఏంటి బామ్మ 25 అన్నావేంటి? నీకొచ్చే కట్నం గురించిరా. అదేంటే పోయిన సంవత్సరం 15 లక్షలే అన్నావు. నీ మార్కెట్ పెరిగిందిరా. నువ్వు ఇలా ప్రతి సంవత్సరం పెంచుకుని వెళ్తే అలాగే. మొన్న పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు ఎవరైనా నన్ను అడిగారు. నేను చెప్పలేక ఎంత ఇబ్బంది పడ్డాను. నీకేంట్రా నవ మన్మధుడివి. బామ్మ కట్నం తీసుకోవడం తప్పే, నా మాట వినవే. చూడు, నువ్వు ఆదర్శమనే ఎఫెక్ట్ కోసం కట్నం వద్దన్నావనుకో, నీలో డిఫెక్ట్ ఉందనుకుంటారా. బాబా కట్నం తీసుకోవడం నేరమే. అల్లుడు బా, నీ అబ్బా, ఏమైందిరా? ఈ న్యూస్ చదివేవా? ఏంటిది? ఏమిట్రా? నీ కనపడలే, ఊరుకో, నువ్వు చదువు. కట్నం తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ లో అనసూయమ్మకు జైలు శిక్ష, అమ్మో. తమిళనాడులో తంగమాలగైకి ఉరి శిక్ష, ఆ. కర్ణాటకలో కామాక్షికి కాలు చేతులు తీశారు. కర్ణాటకలో ఏమైంది? కామాక్షి కాలు చేతులు తీశారు. బామ్మ నీకు కాళ్ళు లేకుండా నేను ఊహించుకోలేనే. మనకి కట్నం వద్దే, కట్నం వద్దని చెప్పేసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను రా. కట్నం తీసుకుంటే ఇన్ని శిక్షలున్నాయా? రాశారు కదా. అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రా. అబ్బా నా ఏంటది బామ్మ. కట్నం తీసుకోవా? కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదురా.